లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 19వ తారీఖు. నీవు ఎక్కడ ఉన్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. నీవు ఎక్కడ ఉన్నావు? అందుకు ఆదాము తప్పించుకునే విధంగా జవాబు చెప్పాలని ప్రయత్నించాడు. మన నుంచి సూటి అయిన జవాబు రావాలని దేవుడు కోరుచున్నాడు. నీ జవాబు వలన అక్కడ రక్షణ కానీ లేదా వినాశనము కానీ సంభవించవచ్చును. నీవు ఒకే సమయంలో 2 మార్గములలో నడవలేవు. కొంతమంది క్రైస్తవులు క్రీస్తుతో ఆటలాడుతారు. వారు దారి తప్పి చివరికి దేవునినే నిందిస్తారు. ఈ రోజున నీవు ఎక్కడ ఉన్నావు? ఏ దిక్కు వైపు వెళ్తున్నావు? ఎల్లప్పుడూ అనుకూలమైన దృక్పథముతో ఆలోచిస్తే అదే విశ్వాసము. యేసుక్రీస్తు ద్విమనస్కుడు కాడు. ఆయన ఏకదృష్టి కలిగి ఉన్నాడు. దేవునితో నీవు నిజంగా పనిచేయాలనుకుంటే ఆయన నీతో కలిసి పనిచేస్తాడు. నీ పూర్తి నమ్మిక ఆయన మీద ఉంచినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె మనం ఉండాలని నా కోరిక. క్రీస్తు దేవుడని లోకమునకు రుజువుపరచాలి. మరి మనము ద్విమనస్కులమైతే ఎలా దానిని రుజువు చేయగలము? ఒకసారి ఒక ప్రదేశమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక రాయి నా కాలికి తగిలినది. ఇది ఎందుకు జరిగినదని ప్రభువును అడిగాను. అందుకు ఆయన, వెనుకకు తిరుగుము అని అన్నాడు. నేను వెనుకకు తిరిగి ప్రక్కగా వెళుతున్న మరి ఒక దారి వెంట వెళ్ళితిని. దారిలో ఉన్న ఒక ఆసుపత్రిలో నా స్నేహితుడు ఒకడు చాలా జబ్బుగా నుండి అందులో చేర్చబడినట్లు తెలిసినది. నేను వెళ్ళి అతని కొరకు ప్రార్థించగా దేవుడు అతనిని స్వస్థపరిచాడు. నీవు పూర్తిగా క్రీస్తు వాడవేనా? తిరుచ్చిలో నేను చదువుకుంటున్నప్పుడు నా తల్లిగారు క్రింద పడుట వలన ఆమె ప్రక్కటెముక విరిగినది. ఆమె బాగుపడుతుందన్న నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలంటే ఒక నదిపై పడవ ప్రయాణం చేయాలి. అయితే స్వల్ప కదలిక కూడా భరించలేని బాధకు గురి చేస్తుంది. ఆమె బాగుపడుతుందన్న నిరీక్షణ లేదు. కానీ నేను పూర్ణ హృదయంతో క్రీస్తు వైపు చూచి, సిలువలో నీవు ఇదిగో నీ తల్లి అన్నావు కదా, ఇప్పుడు నా తల్లి బాధపడుచున్నది, దయచేసి ఆమెను బాగు చేయి ప్రభువా అని వేడుకొన్నాను. నా పూర్ణ హృదయంతో మొర్రపెట్టాను. ఒక ఎముకను మరో ఎముక తాకినప్పుడు వచ్చే శబ్దము వంటి ఒక శబ్దము వినపడినదట. అంతే. ఆమె లేచి నడిచారని తరువాత నేను విన్నాను. ఆ రాత్రే విరిగిన ఆమె ఎముకలను దేవుడు అతికించాడు. నీవు ఎక్కడ ఉన్నావు? నీకు ఏకదృష్టి ఉన్నదా? అసలు నీవు ఆయన వాడవేనా? ఆహా, క్రీస్తుతో ఉండుము, నీవు జయశీలుడు అగుదువు. ఎన్ దానియేలు గారు.